హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అదిగో చూడండి స్లాబ్ పైన పిల్లర్లు పోసాక మిగిలిపోతాయి కదా సీకులు. అదిగో చూడండి అలాగే వదిలేయకూడదు ఆ సీకుల్ని, అవి తుప్పు పడిపోయి ఖరాబ్ అయిపోతాయి అన్నమాట. వాటికి చుట్టూ ఇటుకలతో దిమ్మెలు కడుతున్నారు మా వాళ్ళు ఈరోజు. ఆ దిమ్మెలు ఎందుకంటే అవి లోపల తుప్పు పట్టిపోకుండా ఈ పని చేస్తాయి అన్నమాట. ఆ ఇటుకలు అలా కట్టడం వల్ల లోపల సీకులు పాడైపోవు. మళ్ళీ దానిపైన ప్లాస్టింగ్ కూడా చేస్తారు. మళ్ళీ ఆ దిమ్మి లోపల కూడా మేము కంకర కలిపిపోయాలి మళ్ళీ వాటికి గట్టిగా ఉండటానికి. కొంతమంది ఏంటంటే కంకర పోసి అలాగే వదిలేస్తారు, కానీ ఆ వర్షానికి అవి తడిసి సీకులు కొన్ని రోజులకి అలా చేయకూడదు, బయటపడిపోతాయి అనమాట. మొత్తం ఊడిపోయి ఖరాబ్ అయిపోతాయి. మళ్ళీ పైన ఇల్లు కట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ సీకులు ఉండాలి, ఎందుకంటే ఈ పిల్లర్స్ ఇవే కదా సీకులు, అందుకే వీటిని జాగ్రత్తగా కట్టాలన్నమాట. అదిగో చూడండి మా వాళ్ళు ఎంత నీట్గా కట్టారు ఈరోజు. వాటికి ఇంక జాయింట్లు పూస్తే అయిపోయిద్ది అనమాట. ఇంక తర్వాత వాటికి ప్లాస్టింగ్ చేస్తారు రేపు. బాగా వచ్చాయి.